రేపటి తరముకు పునాదిగా ఏ నిమిషం నీ కోసం ఆగదు సోదరా, సందేశం ఇస్తుంది సమయం నీకేరా, ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా, సంకల్పం ఉంటే చాలు నింగి నీదేరా. ఎస్, అందరికీ హ్యాపీ మార్నింగ్ అండి. అలాగే వెస్టర్న్ కంట్రీస్ నుంచి జాయిన్ అవుతున్న వాళ్ళకి హ్యాపీ ఈవినింగ్. నాకు విధి లేక ఈ పని చేయాల్సి వచ్చింది, నా విధి ఇలా ఉంది అనే వాళ్ళని కూడా తమ విధి విధాతలుగా తయారు చేస్తున్న మన ఇంపాక్ట్ మరియు గురుజీ డాక్టర్ గంపా నాగేశ్వరరావు గారికి హృదయపూర్వక పాదాభివందనాలు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఇంపాక్ట్ యొక్క ఈ 7 AM IST వివేకవాణి ప్రోగ్రామ్ కి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఎస్, ఒక అద్భుతమైన శీర్షిక, రైట్, ఫంటాస్టిక్. ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబానికి, ప్రతి మనిషికి ఉపయోగపడే శీర్షిక మన ముందు తీసుకొచ్చిన మన రీజన్ సేవా లీడర్స్ అందరికీ ధన్యవాదాలు చెప్తూ ఈ సెషన్ వెళ్ళిపోదాం. సురేష్ సార్ ప్లీజ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వెరీ హ్యాపీ మార్నింగ్ అండి అందరికీ కూడా. మై డియర్ ఫ్రెండ్స్, మనము రోజు కూడా ఇటువంటి అద్భుతమైన ప్లాట్ఫామ్లో కలుసుకుంటున్నాం. సో ఈ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసినందుకు ఎప్పుడు కూడా మనము ఎంత చెప్పుకున్నా కూడా అది తక్కువే. కాబట్టి అటువంటి గురువు గారు శ్రీ గురుజీ గంపా నాగేశ్వరరావు గారికి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, అలాగే మన ఎన్జిసి మొత్తం టీంకి కూడా హార్ట్ఫుల్ థ్యాంక్స్ చెప్పుకుంటూ మనం మన సెషన్లోకి వెళ్ళిపోదాం. అయితే మనము ప్రతిరోజు కూడా ఒక అద్భుతమైన సెషన్తో కలుసుకుంటున్నాం ఇక్కడ. అటువంటి అద్భుతమైన సెషన్లో భాగంగానే ఈరోజు మరో అద్భుతమైన సెషన్ జరగబోతుంది. ఎక్కడైతే ప్రతి ఒక్కరికి అంటే మనం అనుకుంటాం, అరే ఇవన్నీ కూడా ఈ సేఫ్టీ అనేది ఎక్కడో ఇండస్ట్రీస్లోనో, లేకపోతే ఏదైనా ఒక కన్స్ట్రక్షన్స్ ఏరియాలోనో, లేకుంటే ఎక్కడైనా పెద్ద పెద్ద మాస్లోనో అవసరమేమో అనుకుంటాం. కానీ అలా కాదండి, ప్రతి మనిషికి అవసరమే. దానిపైన అవగాహన ఉండడం వల్ల ఏమవుతుందంటే అక్కడ జరిగే ప్రమాదాల నుంచి మనము ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యి మనము కాపాడుకోవడం జరుగుతుంది మనల్ని మనం. కాబట్టి ఇటువంటి అద్భుతమైన సెషన్ని ఇంకా మనం ఇంకో 4 రోజులు కొనసాగించుకుంటాము. సో ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మనము ప్రతిరోజు కూడా ఇంపాక్ట్ ఇలా నడుస్తుంది అంటే మన గురుగారు మనకు ఒక విజన్ ఇచ్చారండి. సో మన ఇంపాక్ట్ యొక్క విజన్ తెలుసుకోవాలంటే, టు క్రియేట్ ఏ హార్మోనియస్ అండ్ ప్రాస్పరస్ సొసైటీ ఇన్ ఇండియా వేర్ ఎవ్రీ హోమ్ హ్యాస్ ఎ నాలెడ్జబుల్ స్పీకర్ అండ్ ఎవ్రీ విలేజ్ బెనిఫిట్స్ ఫ్రమ్ డెడికేటెడ్ ట్రైనర్స్. ఇంటికి ఒక స్పీకర్, ఊరికి ఒక ట్రైనర్. నవభారత నిర్మాణానికి రాళ్ళైతే కూలీలం మేము. మై డియర్ ఫ్రెండ్స్, మనం మన భారతదేశాన్ని అత్యున్నత స్థాయిలో నిలబెట్టాలి అంటే ప్రతి పౌరుడుగా మన వంతు బాధ్యత మనం నిర్వర్తించాలి. అప్పుడే మనము మన దేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అలాగే మన మిషన్ ఏంటి? ది ఎయిమ్ ఆఫ్ అవర్ ఆర్గనైజేషన్ ఈజ్ టు కల్టివేట్ లైఫ్ స్కిల్స్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ టు యంగ్ జనరేషన్స్. దిస్ విల్ మేక్ దెమ్ మోర్ రెస్పాన్సిబుల్ అండ్ కమిటెడ్ టు ది ఇంప్రూవింగ్ అవర్ సొసైటీ. కాబట్టి నేటి బాలలే రేపటి పౌరులు అని చెప్పి మనం చిన్నప్పటి నుంచి కూడా వింటున్నాం, చదువుతున్నాం, చెప్తూ ఉన్నాం. సో వాళ్ళని మనం సరైన దారిలో చిన్నప్పటి నుంచే మలుచుకోగలిగితే మాత్రం వాళ్ళు రేపు మన భారతదేశ నిర్మాణానికి ఒక అద్భుతమైన శక్తులుగా తయారవుతారు. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మన ఇంపాక్ట్, అలాగే మన దేశ అభివృద్ధి బాటలో నడుద్దాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ రోజు ఒక అద్భుతమైన సెషన్ ఏదైతే మనం చెప్పుకోబోతున్నామో ఫైర్ సేఫ్టీ అండి. అంటే అగ్ని ప్రమాదం నుంచి మనము ఎలా కాపాడుకోవాలి, అవి ఎలా ఉంటాయి, వాటి గురించి తెలియజేయడానికి ఒక అద్భుతమైన ట్రైనర్ మన ముందుకి రాబోతున్నారు. అయితే ఆయన్ని ఇంట్రడ్యూస్ చేయవలసిందిగా మా రీజనల్ డైరెక్టర్ ఆఫ్ ట్రైనింగ్స్ మిస్టర్ రాజంగ్లి గారిని ఇన్వైట్ చేస్తున్నాను. ప్లీజ్ ఇంట్రడ్యూస్ టుడే స్పీకర్ రాజంగ్లి సార్. హ్యాపీ మార్నింగ్ అందరికీ. ప్రకృతిం పంచభూతానం అని చెప్పేసి అంటాం. భూమి, నీరు, ఆకాశము, అగ్ని, వాయువు, ఈ 5 కలిగితే ప్రకృతి. ఈ ప్రకృతిలో ఏ ఒక్కటి అసమతుల్యంగా ఉందా విపత్తులు సంభవిస్తుంది, సమస్త చరాచరం కూడా అతలాకుతలమయ్యే పరిస్థితి కూడా ఉంటుంది. సో ఇట్లా ఈ పంచభూతాలని అంటే పంచభూతాలకు నష్టం జరగకుండా ఒక పెద్ద ఆర్గనైజేషన్ని ఎస్టాబ్లిష్ చేసి అందులో ఉన్నటువంటి పనిచేసే వ్యక్తుల ఆరోగ్యం కావచ్చు, ఎన్విరాన్మెంట్ కావచ్చు, వాళ్ళ యొక్క సేఫ్టీ కావచ్చు, వీటి గురించి ఎట్లాంటి నష్టం జరగకుండా ఒక ప్రొఫెషన్ అనేది ఉంటుంది మనకి, HSB అని చెప్పేసి, హెల్త్, సేఫ్టీ అండ్ ఎన్విరాన్మెంట్ అని చెప్పేసి.
ఈ మూడు ఎక్కడైతే ఏ కంపెనీలో లేవో మనం ఈ ప్రకృతి చూస్తూ ఉంటాం. వరదలు వచ్చి ఇట్లయింది, అగ్నితో దగ్ధమైపోయినాయి అని చెప్పేసి, ఆ విషవాయువు వచ్చేసి కొన్ని వేల మంది చనిపోయారని చెప్పేసి. వీటి నుండి సరైన సేఫ్టీ మెజర్మెంట్స్ తోటి ఈ ప్రపంచంలో ఉన్న కొన్ని లక్షల కంపెనీలని కాపాడేటటువంటి గొప్ప వ్యక్తులు ఈ హెచ్ఎస్ఈ మేనేజర్స్ అన్నట్టు. తను మన ముందుకు ఈరోజు రాబోయే ప్రొఫెసర్ మన స్పీకర్ గారు కూడా 20 సంవత్సరాలకు పైగా ఇండియా అండ్ దుబాయ్లో చాలా లార్జ్ స్కేల్ కంపెనీస్లో పనిచేసి తన హిస్టరీలో 20 సంవత్సరాల్లో ఎక్కడ కూడా ఒక చిన్న సంఘటన జరగకుండా సేఫ్టీ మెజర్మెంట్స్తో కొన్ని వేల మంది తన దగ్గర టీం పెట్టుకొని వాళ్ళని ముందుకు నడిపిస్తూ ఒక అద్భుతమైనటువంటి మేనేజర్గా మన ముందుకు వచ్చారు. వీరు ఎక్స్పర్టైజ్ ఇన్ హెచ్ఎఫ్సి గవర్నెన్స్, సస్టైనబిలిటీ ఫ్రేమ్వర్క్ డెవలప్మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్, డిజిటల్ ఎస్ఎస్సి ట్రాన్స్ఫర్మేషన్, రిస్క్ మేనేజ్మెంట్, compliance assurance and behavioral based safety, expertise in multi-site HSE management, PMC safety oversight and risk, ఇండస్ట్రియల్ ఆపరేషన్స్, ఇలా ఇన్ని రంగాల్లో చాలా మల్టిపుల్ టాస్క్ ఉండి ఈరోజు మనకు ఫైర్ సేఫ్టీ గురించి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలని చెప్పేసి చెప్పడానికి వచ్చారు. వీరి టీం ద్వారా దాదాపుగా 1.3 మిలియన్ అవర్స్ సేఫ్టీ మీద పనిచేయడం జరిగింది. అదొక రికార్డ్ వీరి మీద ఉంది. నిజంగా గ్రేట్ సార్. ఎంత నిబద్ధత ఉంటే ఇన్ని అంశాల్లో తీసుకొని ఒక పర్ఫెక్ట్ వ్యక్తిగా మీరు మా ముందుకు వచ్చారు. వెల్కమ్ సార్. తను ఎవరో కాదు, కుమారస్వామి పెంచల గారు. ప్రస్తుతం హైదరాబాద్లో హెచ్ఎస్సి మేనేజర్గా పనిచేస్తున్నారు. వెల్కమ్ సార్. ద వర్చువల్ డయాస్ ఈజ్ యువర్స్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నమస్కారం అందరికీ. నమస్తే దోస్తులు, ఎలా ఉన్నారు? సో కొంచెం సేఫ్టీ ట్రైనర్గా కాకుండా సో మనలో వ్యక్తిగా నేను మీకు ట్రైనింగ్ ఇవ్వాలని అనుకుంటున్నాను. సో అందరు ఏమనుకుంటారంటే, అయ్యో నేను ట్రైనింగ్లోకి వెళ్ళాను, ఇతను ట్రైనరు క్వశ్చన్స్ అడుగుతారు, కొందరికి ఇట్లా భయం ఉంటుంది. అలా ఏం లేకుండా ఫ్రీగా మాట్లాడుకుందాం. సో అందరికీ సో నచ్చే విధంగా, అర్థమయ్యే విధంగా సో నేను చెప్తాను. ముందుగా ఇది చెప్పే ముందు రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ, ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ టీమ్. సో అండ్ నేషనల్ ప్రెసిడెంట్ ఆల్సో వెంకటేశ్వర రావు గారికి, నేషనల్ అడ్వైజర్ సుధీర్ గారికి, ఎన్విపిసి మమతా గారికి, వీళ్ళందరికీ థ్యాంక్ యూ. అండ్ స్పెషల్ థ్యాంక్ యూ టు గురువు గారు, సో గంప నాగేశ్వరరావు గారికి నమస్కారం సార్. సో యా స్టార్ట్ చేద్దామా సార్? ఓకే. సో ఫైర్ సేఫ్టీ సబ్జెక్ట్ గురించి ఇవాళ చెప్పాలని అనుకుంటున్నాను. ఫైర్ సేఫ్టీ అంటే ఇప్పుడు సార్ చెప్పాడు, సో సేఫ్టీ రెస్పాన్సిబిలిటీస్ చాలా ఉంటాయని. ఎస్, అఫ్ కోర్స్ నా 20+ ఇయర్స్లో చాలా చూశాను. ఎందుకంటే ఒక కన్స్ట్రక్షన్ సైట్ అయినా, ఒక ఫ్యాక్టరీ అయినా, అక్కడ చాలా డిఫరెంట్ టైప్ పీపుల్స్ వస్తారు. ఇండియాలో మీకు తెలుసు కదా, బంగ్లాదేశ్, సో తమిళనాడు, కేరళ, ఇలా డిఫరెంట్ టైప్ పీపుల్స్ వస్తారు. లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది. సో వాళ్ళందరినీ డీల్ చేయాలి, వాళ్ళందరికీ సరి అయిన ట్రైనింగ్ ఇవ్వాలి. ఇవన్నీ చేసి వాళ్ళను సరి అయిన దారిలో చూపెట్టాలి. ఎందుకంటే ఎలా మార్నింగ్ వాళ్ళు నవ్వుకుంటూ వస్తారో ఈవినింగ్ కూడా అలానే వెళ్ళాలి. సో అది మెయిన్ ఇంటెన్షన్. 0 యాక్సిడెంట్, 0 హార్మ్ అనేది సేఫ్టీ మెయిన్ ఆబ్జెక్టివ్. సో సేఫ్టీ లీగల్ రిక్వైర్మెంట్. ఎందుకంటే ఒక పర్సన్ సేఫ్టీని చూడాలి, అతను మళ్ళీ ఫ్యామిలీకి రిటర్న్ వెళ్ళాలి అని అంటే ఇది ఛాలెంజింగ్ జాబ్ ఉంటుంది. కానీ రియల్లీ గ్రేట్, ఈ జాబ్ చేయడం చాలా బాగా అనిపిస్తుంది. సో ఫైర్ సేఫ్టీ ట్రైనింగ్ గురించి చెప్పబోయే ముందు ఫ్రెండ్స్, నేను మిమ్మల్ని ఒక 2-3 ప్రశ్నలు అడుగుతాను. టఫ్ ప్రశ్నలు కాదు, చిన్న ప్రశ్నలే అడుగుతాను. సో ఇంట్లో మీరు ఆఫీస్లో ఎప్పుడైనా ఇంట్లో ఉన్నప్పుడు, ఆఫీస్లో ఉన్నప్పుడు, మాల్స్లో ఉన్నప్పుడు, లేకపోతే మెట్రో స్టేషన్ ఎక్కడైనా ఉన్నప్పుడు ఎప్పుడైనా ఫైర్ అయింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? ఫైర్ అయిన అలారం వచ్చింది, అప్పుడు అందరు ఏం చేస్తారు? అక్కడ అందరూ మొబైల్ తీసి వీడియో తీస్తారా, లేక ఫైర్ ఎగ్జిట్ ఎక్కడ ఉంది, ఫైర్ అసెంబ్లీ పాయింట్ ఎక్కడ ఉంది అని వెళ్తారా? అఫ్ కోర్స్ ఇప్పుడు ఉన్న జనరేషన్ మొబైల్ తీసే చూస్తారు. మొబైల్ తీసి వీడియో తీసి ఇమీడియట్గా ఇన్స్టా రీల్లో అక్కడ పెట్టాలని చూస్తారు. సో ఫైర్ అనేది ఒక్కసారి ఫైర్ అయిందంటే మీకు వీడియోస్ చూపెడతాను మధ్య మధ్యలో. ఫైర్ అయితే ఎలా ఉంటుంది ఇంపాక్ట్, సో దాని రిస్క్ లెవెల్ ఎంత హైలో ఉంటుంది అనేది మీకు చూపెడితే అర్థమవుతుంది. సో ఈరోజు మనము సో ఇంట్లో ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి, ఎప్పుడైనా షాపింగ్ మాల్స్కి వెళ్ళినా కూడా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, సో ఇవన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ నా దగ్గర ప్రజెంట్ ఒక పీపీటీ ఉంది, అది చూపెడతాను. షేర్.
సార్ ఒకసారి నాకు ఇది యాక్సెస్ ఇస్తారా ఇది? యా, యూ కెన్ షేర్ సార్. మీకు కోహోస్ట్ ఉంది, యూ కెన్ షేర్. ఇక్కడ ఇది సారీ యా, సిస్టమ్ లో ఉంటే కింద ఉంటుంది చూడండి, షేర్ అన్న. షేర్ సెట్టింగ్ ఉంది సార్. షేర్ సెట్టింగ్ ఆరో మార్క్ నొక్కండి, డైరెక్ట్ గా షేర్ పైన నొక్కండి సార్. నెక్స్ట్ విండోలో మళ్ళీ షేర్ అన్న. మెయింటైన్ కరెంట్ సైజ్, ఎంటర్ వెన్ ఐ సే ఓకే, దెన్ బటన్ ప్రివ్యూ అవైలబుల్, షేర్డ్ ఎంటర్డ్. ఇవే నో ప్రాబ్లం. సో వాళ్ళ కోసం కూడా కొంచెం డిలే అయినట్టుంది. సో ఫైర్ సేఫ్టీ అవేర్నెస్ అంటే ముందుగా ఈ ఫైర్ సేఫ్టీ అవేర్నెస్ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి అగైన్ నమస్కారం. సో ఫైర్ అనేది ఒక చిన్న నిర్లక్ష్యం వల్ల కొన్ని నిమిషాలలోనే ప్రాణాలు మరియు కోట్ల రూపాయల ఆస్తి నాశనం చేయగలదు. ఈరోజు నేను ఇక్కడ ఒక ట్రైనర్గా కాదు, నాకు ఉన్న అనుభవాన్ని మీతో పంచుకోవాలని వచ్చాను. ఫైర్ ప్రమాదాలు ఎలా జరుగుతాయి, వాటిని ఎలా నివారించాలి, సో అత్యవసర పరిస్థితుల్లో మనం ఎలా స్పందించాలనే విషయాల గురించి అర్థమయ్యే విధంగా చర్చించుదాం. సో లెట్స్ బిగిన్ అవర్ ఫైర్ సేఫ్టీ అవేర్నెస్ సెషన్. ఓకే, ఫైర్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ ఫైర్ ఫైటింగ్. సో ముందుగా ఫైర్ ఎలా వస్తుంది, సో ఆబ్జెక్టివ్స్ ఫైర్ ఎలా వస్తుంది, ట్రైనింగ్ తర్వాత ఈ స్లైడ్స్ అయిపోయిన తర్వాత ఫైర్ ఎలా వస్తుంది, ఫైర్ని ఎలా నివారించాలి, ఇంట్లో సేఫ్గా ఎలా ఉండాలి, వర్క్ ప్లేస్లో ఎలా సేఫ్గా ఉండాలి, ఎమర్జెన్సీ టైంలో మనం ఎలా స్పందించాలి, ఇన్ కేస్ ఆఫ్ ఏదైనా ఎమర్జెన్సీ అయితే ఎలా స్పందించాలనే ఆబ్జెక్టివ్ ఈ ట్రైనింగ్ స్లైడ్స్ అయిన తర్వాత మీకు ఈ కంప్లీట్ కంటెంట్స్ అర్థమవుతాయి. సో ఫైర్ అంటే ఏంటి, సో మీరు చార్ట్ వేయచ్చు. ఫైర్ అంటే ఏంటి, నార్మల్గా ఫైర్ ట్రయాంగిల్ ఎవరికైనా తెలుసా? ఫైర్ ట్రయాంగిల్ ఎవరికైనా తెలిస్తే మీరు చాట్ గ్రూప్లో పెట్టేసేయండి. సో ఫైర్ ఎలా వస్తుంది, ఫైర్ అంటే ఇప్పుడు అందరు అంటారు కదా ఫైర్ 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 అని. సో ఫైర్ ట్రయాంగిల్ అంటే ఏంటి, ఫైర్ ఎలా కలుస్తుంది, ఎలా కలిస్తే ఫైర్ అవుతుంది, ఎవరికైనా ఐడియా ఉందా? సో ఓకే, చూద్దాం. ఫైర్ అనేది నేను అందుకే చెప్పాను, వన్స్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి లాస్ట్లో కూడా ఫైర్ ట్రయాంగిల్ అడుగుతాను. సో అందుకనే మీరు కొంచెం గుర్తుపెట్టుకోండి. సో ఫైర్ అనేది ది కాంబినేషన్ ఎయిర్, ఫ్యూయల్, హీట్, ఇవి మూడు కలిస్తేనే ఫైర్ అవుతుంది. ఫైర్ ట్రయాంగిల్ అంటే ఆక్సిజన్, హీట్, ఫ్యూయల్, ఈ మూడు ఒక చోట కలిసాయంటే ఫైర్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, ఇప్పుడు మనము కిచెన్లో ఉంటాం, కిచెన్లో ఉంటే గ్యాస్ ఆటోమేటిక్ అది ఫ్యూయల్, సో మ్యాచ్ స్టిక్ హీట్, సో గాలి ఆక్సిజన్, కాబట్టి ఫైర్ వస్తుంది. ఈ మూడిటిలో ఏదో ఒకటి తీసేస్తే, మన ఈ మూడిట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒకటి తీసినాం అనుకో ఫైర్ ఆగిపోతుంది. సో అందుకని ఫైర్ ట్రయాంగిల్ గుర్తుపెట్టుకోవాలి, ఆక్సిజన్, హీట్, ఫ్యూయల్, ఈ మూడు కలిస్తేనే ఒక ఫైర్ అవుతుంది. సో మీరు ఎక్కడ షాపింగ్ మాల్కి వెళ్ళినా, ఇండస్ట్రియల్ ఏరియాకి వెళ్ళినా, మూవీకి వెళ్ళినా, వేరే రద్దీ ప్లేస్లకి వెళ్ళినా కూడా, ఎక్కడైనా కూడా ఫైర్ కావాలంటే అక్కడ ఈ మూడు కలవాలి. సో అందుకే మేము ఇండస్ట్రియల్ ఏరియాలలో ఈ మూడు కలవకుండా ఎప్పుడు జాగ్రత్త తీసుకుంటాం. సో హౌస్ కీపింగ్, ఫైర్ వేస్ మెయింటెనెన్స్, సో ఈ మూడు ఒకే చోట ఉండదు. సో ఎవరైనా వెల్డింగ్, ఆర్ట్ వర్క్ చేయాలన్నా కూడా సో పర్మిట్ సిస్టమ్ ఉంటుంది, పర్మిట్ మేనేజ్మెంట్ ఉంటుంది, ప్రతి చోట సేఫ్ ప్రికాషన్స్ తీసుకుంటారు కాబట్టి ఫైర్ సేఫ్టీ కంట్రోల్ మెషర్స్ ఉంటాయి. సో మీరు అనుకోవచ్చు ఓన్లీ ఇండస్ట్రియల్ ఏరియా, కన్స్ట్రక్షన్ ఏరియాలోనే ఇవన్నీ ఉంటాయి కదా, ఇక్కడ ఎందుకు ఉంటాయి అంటే కోర్స్ ఇక్కడ కూడా ఉంటాయి. మీకు తెలుసు కదా, ఇక్కడ ఇంట్లో ఫైర్ ఎలా వస్తుందనే క్వశ్చన్ మార్క్ మీకు ఉంటుంది. ఇంట్లో ఫైర్ ఎక్కడ వస్తుంది, ఫైర్ రాదు కదా అని. సో కోర్స్ ఇంట్లో కూడా ఫైర్ వస్తుంది. ఎందుకు అని అంటే సమ్ టైమ్స్ మనము కిచెన్లో ఉంటాము, గ్యాస్ లీక్ అవుతుంది, షార్ట్ సర్క్యూట్ అవుతుంది, సో లూజ్ కనెక్షన్స్ చేస్తాము, కనెక్షన్స్ ప్రాపర్గా చేయము, కొన్ని మతలబ్ ఓవర్ లోడ్ ప్లగ్స్ పెడతాము, కుకింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడతాము, సో కాన్సన్ట్రేట్ పెట్టాము, సో మస్కిటో కాయిల్స్ పెడతాము, దీపాలు పెడతాము.
సో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో కూడా ఒక చిన్న ఫైర్ అయింది. చిన్న ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తాను. వాళ్ళు సో దేవునికి పూజ చేసేటప్పుడు ఏం చేశారంటే అది ఒక సపరేట్ ఇట్లా అల్మారా టైప్ ఉంటుంది. అందులో వీళ్ళు దేవుని ఫొటోస్ అవన్నీ పెట్టారు. దేవుళ్ళ ఫొటోస్ కింద పేపర్స్ పెట్టారు. కింద పేపర్స్ పెట్టి సో అగరబత్తి దీపాలు అవన్నీ పెట్టి డైరెక్ట్ వాళ్ళు లాకేసి బయటకు వెళ్ళిపోయారు. సో అదేమైంది, చిన్న చిన్నగా డ్రాప్స్ మొత్తం కింద పడి సో పెద్ద ఫైర్ అయిపోయింది. లక్కీగా పక్కపంటి వాళ్ళు ఉన్న వాళ్ళు చూసి అబ్జర్వ్ చేసి ఇమీడియట్ గా దాన్ని ఎక్స్టింగ్విష్ చేశారు. అంటే మన ఇంట్లో కూడా జాగ్రత్త తీసుకోకపోతే ఫైర్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. సో అందుకని మనం కిచెన్ సేఫ్టీ, కిచెన్లో కూడా మనము కుకింగ్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆయిల్ ఉందనుకోండి, ఆయిల్ ఫుల్ డీప్ ఫ్రై అవుతుంది. ఒకేసారి డీప్ ఫ్రై అయితే ఏమవుతుంది, దాంట్లో మనం వాటర్ చల్లితే ఫైర్ అవుతుంది. సో అందుకని మనం కిచెన్లో కూడా సేఫ్టీ చూసుకోవాలి. మన ఎల్పిజి పైప్స్ ఉంటాయి, బయట నుండి అతను వ్యాన్లో తీసుకొస్తాడు, ఇట్లా మొత్తం దాన్ని రఫ్ అండ్ టఫ్గా తీసుకొస్తాడు, మనం ఇక్కడికి తీసుకొచ్చి దాన్ని ఫిక్స్ చేస్తాం. సో అక్కడ యూజ్ చేసే కనెక్షన్ ఉంటుంది కదా అండి స్టవ్కు సిలిండర్కి. సో ఓస్ పైప్ ఉంటుంది. సో దాన్ని కూడా మనం జాగ్రత్తగా చెక్ చేయాలి. కావాలనుకుంటే ఎవ్రీ ఇయర్ మనం దాన్ని ఒకసారి రీప్లేస్ కూడా చేయాలి. సో ఏదన్నా ఒకవేళ గ్యాస్ లీక్ అవుతుంది, మనకు స్మెల్ ద్వారా అర్థమవుతుంది. సమ్ టైమ్స్ మనం ఏం చేస్తాం, సో సోప్ టెస్ట్ ఉంటుంది, సోప్ది నురుగా ఉంటుంది కదా. సో ఈవెన్ మనం అక్కడ వేసి ఇట్లా టెస్ట్ చేస్తే మనకు అర్థమవుతుంది సో ఇది ఏమైనా లీక్ అయిందా అని. సో అలాంటి ఏమన్నా అయినా కూడా ఇమ్మీడియట్గా మనము సిలిండర్ ఏజెన్సీ వాళ్ళకు ఇన్ఫార్మ్ చేయాలి. సో ఇమ్మీడియట్గా వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు వచ్చి దాని ప్రాబ్లమ్ను రెక్టిఫై చేస్తారు. సో అంటే గ్యాస్ వాసన వచ్చినప్పుడు సో రెగ్యులేటర్ ఆఫ్ చేయాలి, డోర్స్ ఓపెన్ చేయాలి. అలాంటి టైంలో మ్యాచ్ బాక్సెస్ ఉంటాయి కదా, యాక్చువల్గా అస్సలే వెలిగించకూడదు. సో వాళ్ళకి సమాచారం ఇస్తే ఇమీడియట్గా వాళ్ళు వచ్చి ప్రికాషన్స్ చేస్తారు. సో ఇది జాగ్రత్తగా ఉండాలి కిచెన్లో ఉన్నప్పుడు. ఓకేనా అండి? సో ఇది చాలా ఇంపార్టెంట్. ఎలక్ట్రికల్ సేఫ్టీ, ఇంకోటి ఎలక్ట్రికల్ సేఫ్టీ ఏంటి, ఇప్పుడు షార్ట్ సర్క్యూట్ వల్ల వస్తుంది. మనం ఏం చేస్తామంటే ఒకటే ఎక్స్టెన్షన్ బాక్స్ తీసుకొస్తాము, దాంట్లో ఇంకో 3 పిన్ ప్లగ్ పెడతాము, దాని మీద ఇంకొక ప్లగ్ పెట్టి మొబైల్ ఛార్జీలు పెడతాం. 4-5 మొబైల్ ఛార్జ్ పెడతాం. ఒక సైడ్ టీవీ నడుస్తూ ఉంటుంది, ఒక సైడ్ మ్యూజిక్ ప్లే అవుతూ ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఓవర్లోడ్ అవుతుంది. సో ఓవర్లోడ్ అయ్యి సో ఫైర్ అవుతుంది. సమ్ టైమ్స్ మనం ఏం చేస్తాం, వెట్ హ్యాండ్స్ తోటి సో తడిచిన చేతులతోటి వెళ్ళి మనం డైరెక్ట్ అక్కడ ప్లగ్లను టచ్ చేస్తాము. సో దానివల్ల ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ వస్తుంది. సో అందుకని మనము ఎలక్ట్రికల్ సేఫ్టీ, ఎలక్ట్రికల్తో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో వెహికల్ ఫ్యూయల్ సేఫ్టీ, వెహికల్ అనేది మనం నిత్య అవసరంలో అదొక పార్టే. మనం ఎక్కడికైనా మార్కెట్కి వెళ్ళాలన్నా కూడా, మనం ఏదన్నా మ్యారేజ్కి వెళ్ళాలన్నా, ఈవెంట్కి వెళ్ళాలన్నా కార్, బస్, బైక్స్, స్కూటీ ఇవన్నీ యూజ్ చేస్తూ ఉంటాం. సో మనం రోడ్ మీద వెళ్తూ ఉన్నప్పుడు యూజ్ చేసేటప్పుడు వాటిని సరి అయిన పద్ధతిగా ఇన్స్పెక్షన్ చేయాలి. సో వెహికల్ ఏదన్నా స్మోక్ వస్తుంది, వెహికల్ సైడ్లో ఆపాలి, ఇంజన్ ఆఫ్ చేయాలి. ఎప్పుడైనా బోనెట్, కార్ వెళ్తూ ఉంటే ఫైర్ అయినప్పుడు బోనెట్ను పూర్తిగా తెరవద్దు. సో ఎందుకంటే ముందుగా చెప్పాను కదా మీకు, ఫైర్ ట్రయాంగిల్ అనేది హీట్, ఫ్యూయల్, ఆక్సిజన్, ఈ 3 కలిస్తేనే ఫైర్ అవుతుంది. సో మనం ఈ 3ని ఎప్పటికీ కలవనీయకూడదు. సో అప్పుడు మనము ఫైర్ను కంట్రోల్ చేయొచ్చు. సో ఇమీడియట్గా ఫైర్ డిపార్ట్మెంట్కు కూడా మనము కాల్ చేయాలి. వాళ్ళకి కాల్ చేస్తే ఏమవుతుంది, సో వాళ్ళు వచ్చి ప్రికాషన్ తీసుకుంటారు. సో వాహనాల్లో అగ్ని ప్రమాదాలు ఎందుకు జరుగుతాయి అనేది మీకు కూడా మీరు చూసుంటారు. సోషల్ మీడియాలో చాలా బైక్ ఫైర్ అవుతుంది, కార్లలో కూడా ఫైర్ అవుతుంది. ఈ మధ్యలోనే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా 2 మేజర్ ఫైర్ ఇన్సిడెంట్స్ అయినాయి. బస్ ఫైర్ అయింది, మీరు న్యూస్ చూసి ఉంటారు. సో అలాంటి టైంలో మనం ఏం చేయాలి, సో బస్సులో వెళ్ళేటప్పుడు సో సమ్ టైమ్స్ ఏమవుతుందంటే బైక్లోకి వెళ్ళేటప్పుడు పెట్రోల్ లీక్ అవుతుంది. సో సమ్ షార్ట్ సర్క్యూట్ ఇష్యూస్ అవుతాయి. సో డూప్లికేట్ వైరింగ్స్ అవుతాయి, ఇట్లా చాలా అవుతాయి కదా. సో అప్పుడు మనం ఏం చేయాలి, సో అది మనకు తెలియాలి. ఏంటంటే ఇంజన్ ఓవర్ హీట్ అయినప్పుడు ఇలాంటి ఫైర్ అయితే ఇమ్మీడియట్గా మనం అక్కడి భయపడకూడదు. కొందరు ఏం చేస్తారు, బయట వాళ్ళు కూడా వచ్చి సేమ్ నేను చెప్పినట్టు వీడియో తీస్తారు. సో ఇమ్మీడియట్గా పెట్టాలని వాళ్ళకి తెలియదు అక్కడ ఉన్న రిస్క్ రేట్ ఎంత ఉందో అన్నది. సో ఇమ్మీడియట్గా వాళ్ళు డ్రైవర్కి చెప్పాలి, ఇంజిన్ ఆఫ్ చేయాలి. సో అందరినీ ఇమ్మీడియట్గా బస్ నుండి బయటకి పంపేయాలి. బోనెట్ ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ చేయకూడదండి, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. తర్వాత ఒక 50 మీటర్ల దూరంలో, అట్లీస్ట్ మనం 50 మీటర్ల దూరంలో ఉండి నిల్చోవాలి.
సో ఇమీడియట్గా మీకు తెలుసు కదా ఫైర్ సర్వీస్ అంటే ఏ నెంబర్కి కాల్ చేయాలి, మొబైల్లో అది సేవ్ ఉండాలి. ఇప్పుడు 101 112కి ఆల్వేస్ ఆప్లో మొబైల్ సేవ్ పెట్టుకొని ఉండాలి. సో వాటికి కాల్ చేస్తే ఇమీడియట్ రెస్పాండ్ అవుతుంది. సో ఫైర్ ఎస్టింగ్విషర్స్ ఉంటాయి. సో ఎవరైతే ఫైర్ ఎస్టింగ్విషర్ ఎలా యూజ్ చేయాలో వాళ్ళు దాన్ని ఉపయోగించి సో ఫైర్ను ఎస్టింగ్విష్ చేస్తారు. సో ఇవి జాగ్రత్తలు బస్సులో వెళ్ళేటప్పుడు మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పుడు కూడా మనము భయపడద్దు. భయపడ్డామా సో పానిక్ అయిపోతాం, స్ట్రెస్ అయిపోతాం, సో మళ్ళీ అక్కడే ఉండిపోతాం. అందుకని ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. కొందరు ఏం చేస్తారు, బస్సులోకి వెళ్ళి కిందికి దిగుతారు, దిగినాక అయ్యో నా హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయాను, నేను మళ్ళీ వెళ్ళి తీసుకొస్తానని అంటారు. సో కొందరు అయ్యో నా మొబైల్ ఫోన్ మర్చిపోయాను, మొబైల్ ఫోన్ తీసుకొని వచ్చి మళ్ళీ పోతాను అని అంటారు. సో మనకు ప్రాణం ముఖ్యము. అవన్నీ తర్వాత మనం మంచి ప్రాణం ఉంటే 100% ఇంకో మొబైల్ ఫోన్, ఇంకో హ్యాండ్ బ్యాగ్ కొనుక్కోవచ్చు. సో అందుకని వాటి గురించి మళ్ళీ రిటర్న్ ఒకసారి మళ్ళీ బ్యాక్ వెళ్ళకూడదు. సో ఏమేం ప్రికాషన్స్ ఉన్నాయో అవన్నీ తీసుకోవాలి. ఓకే. సో బస్సులో చెప్పాను కదా, వాహనం మళ్ళీ కొనుక్కోవచ్చు కానీ ప్రాణం తిరిగి రాదు కదా. అందుకని సో ముందు ప్రాణాలను కాపాడుకోండి, అది మెయిన్ ఇంపార్టెంట్. మనం బయటకు వెళ్ళినప్పుడు ఎక్కడన్నా అయినప్పుడు కూడా పెట్రోల్ పంప్, ఇది కూడా చాలా మందికి తెలియదు. పెట్రోల్ పంప్ అంటే ఇమీడియట్గా ఒకరు ఫోన్ మాట్లాడుతూ ఉంటారు, ఇట్లా సైడ్గా ఫోన్ మాట్లాడుతూ ఉంటారు, డైరెక్ట్ పెట్రోల్ కాడికి వెళ్ళి 200 పెట్రోల్ పెట్టండి అని అంటారు. లేకపోతే కొందరు స్మోకింగ్ చేస్తూ ఉంటారు, అక్కడికి వెళ్ళి ఫోన్లో మాట్లాడతారు, స్మోకింగ్ చేస్తారు. సో పెట్రోల్ పంప్కి వెళితే జాగ్రత్తగా ఉండాలి. ఎవ్వరు కూడా అక్కడ ఆల్రెడీ సైనేజెస్ పెడతా ఉంటారు, నో స్మోకింగ్, నో మొబైల్ ఫోన్ యూజ్ అని. సో మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. అక్కడ సేఫ్టీ మెషర్స్ ఉంటాయి, సేఫ్టీ సైనేజెస్ ఉంటాయి కాబట్టి వాటిని మనం అబ్జర్వ్ చేసి వాటిని మెషర్ చేయాలి. సో నార్మల్గానైతే పెట్రోల్ పోయించుకునేటప్పుడు ఇంజన్ ఆఫ్ చేయాలి, కానీ మనం ఇంజన్ ఆఫ్ చేయలేము. సో అందుకని వేరే సెకండరీ స్మోకింగ్ చేయవద్దు, అసలే స్మోకింగ్ చేస్తే అక్కడికి ఎంట్రీ కావద్దు. మొబైల్ ఫోన్ యూజ్ చేయొద్దు. పెట్రోల్ కూడా ఓవర్ ఫిల్ చేయకూడదు. ఎప్పుడైనా కూడా పెట్రోల్ అనేది చాలా త్వరగా మండుతుంది. సో అందుకని పెట్రోల్ పంపుకి వెళ్ళేటప్పుడు కూడా ఈవెన్ స్పెషల్గా ఫీమేల్ అండ్ మేల్ వీళ్ళు వెళ్తారు కదా, వెళ్ళేటప్పుడు కూడా అక్కడ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అక్కడ సైనేజెస్ ఉంటాయి, అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలిసి ఉంటుంది ఫైర్ ఎస్టింగ్విషర్స్ ఎక్కడ ఉన్నాయి, ఇన్ కేస్ ఆఫ్ ఏదైనా ప్రాబ్లం అయినా కూడా ఎక్కడికి వెళ్ళాలి అని. సో వాళ్ళు పెట్రోల్ పోసేటప్పుడు చిన్న కూడా బ్యాగ్ తీసారంటే మీరు ఏదన్నా మొబైల్ స్పార్క్ లేకపోతే వేరే స్పార్క్ వచ్చిందంటే ఇమీడియట్గా ఫైర్ అయిపోతుంది. సో ఫైర్ అయితే ఇమీడియట్గా అక్కడి నుండి మనకు అర్థం కాదు ఎక్కడికి వెళ్ళాలో, పరిగెడతా ఉంటాం. సో అక్కడ ఉన్న వాళ్ళకు అఫ్కోర్స్ వాళ్ళకు ట్రైనింగ్ ఉంటుంది, ఫైర్ ఎస్టింగ్విషర్ ఎలా యూజ్ చేయాలి, పాస్ మెథడ్ ఎలా ఉపయోగించాలి, ఇమీడియట్గా ఎలా స్విచ్ ఆఫ్ చేయాలి, అవన్నీ తెలిసి ఉంటాయి. కాబట్టి మనం పానిక్ కాకూడదు. మనం పానిక్ అయి అరుపులు అరుస్తూ ఉరికితే అక్కడ ఉన్న వాళ్ళకు కూడా ప్రాబ్లం అవుతుంది. సో వాళ్ళకు మనము సపోర్ట్ చేయాలి. సో ఇంకో ఏంటి, అగ్రికల్చర్. ఇప్పుడు అగ్రికల్చర్ అంటే చాలా మంది వ్యవసాయం, వరి పండించిన తర్వాత ఏం చేస్తారు, పొలాలు ఉంటాయి కదండి, పొలాలలో ఉంటే మొత్తం అవన్నీ వరి మొక్కలు ఉంటాయి. సో వీళ్ళు ఏం చేస్తారు, మంచి సమ్మర్ ఉంది, ఇమీడియట్గా దాన్ని ఫైర్ పెట్టి కంప్లీట్గా ఫైర్తో చేసేద్దామని అనుకుంటారు. సో దానివల్ల కూడా రీసెంట్గా తెలంగాణలో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఎవరైతే వడ్లు అన్ని ఒక కాడ స్టోర్ చేశారో, సో ఈ గాలి మూలంగా ఇట్లా ఫైర్ అయినసరికి అది మొత్తం ఎయిర్ స్పీడ్ తోటి గాలితోటి వెళ్ళి ఆ వడ్లు అక్కడ ఉండే వడ్లకు కూడా ఫైర్ అయింది. సో దానివల్ల చాలా నష్టపోయారు రైతులు. సో అందుకని ఫైర్ ఎక్కడైనా కూడా మీరు చేసేటప్పుడు జాగ్రత్తగా ఎయిర్ ఎలా ఉంది, ఎటువైపు ఉంది, గాలి వస్తుందా, ఇవన్నీ అబ్జర్వ్ చేయాలి. స్పెషల్గా మనము రైతులకు కూడా ఇది అవేర్నెస్ చేస్తే వాళ్ళు కూడా సో జాగ్రత్తగా ఉంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ ఉంది. తర్వాత షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు మరియు రద్దీ ప్రదేశాలలోకి వెళితే మనం ఏం చేస్తాం, డైరెక్ట్ ఏదన్నా షాపింగ్ మాల్ హైదరాబాద్కి వెళ్ళినామంటే ఇమీడియట్గా మొబైల్ ఫోన్ తీస్తాం, డైరెక్ట్ సెల్ఫీస్, వీడియోస్ ఇవన్నీ చూస్తాం, ఎక్కడెక్కడ షాపింగ్స్ ఉన్నాయి ఏమని. కానీ ఒక్కరు కూడా ఎక్కడెక్కడ ఫైర్ సైనేజెస్ ఉన్నాయి, ఫైర్ ఎగ్జిట్ ఎక్కడ ఉంది, ఫైర్ ఎస్టింగ్విషర్ ఎక్కడ ఉంది, ఇన్ కేస్ ఆఫ్ ఏదైనా ప్రాబ్లం అయితే, ఏదైనా రియల్ ఫైర్ అయితే ఎలా ఎస్కేప్ కావాలి మనం అని ఒక్కరు కూడా చూడరు. సో నేనేమంటున్నానంటే మీరు ఏ సినిమా థియేటర్కి వెళ్ళినా, ఏ బిగ్ స్మాల్కి వెళ్ళినా ఫస్ట్ మీరు అబ్జర్వేషన్ చేసేది ఫైర్ ఎగ్జిట్ ఎక్కడ ఉంది, ఫైర్ సైనేజెస్ అంటే ఏంటి, రూట్ మ్యాప్ ఎలా ఉంది. సో అవుట్ సైడ్కి వెళ్ళాలి. నార్మల్గానైతే మేము ఇండస్ట్రియల్ ఏరియాలో ఎవ్రీ 3 monthsకి ఒకసారి ఫైర్ ఎమర్జెన్సీ డ్రిల్ చేస్తాం. ఫైర్ ఎమర్జెన్సీ డ్రిల్ అంటే ఇప్పుడు మా దాంట్లో ఉన్న ఫ్యాక్టరీలో 800 వర్కర్స్ ఉంటారు కంప్లీట్గా ఎంప్లాయీస్. వాళ్ళకి ఎవ్రీ 3 months మేము ఫైర్ ఎమర్జెన్సీ డ్రిల్ చేస్తాము, సైనేజెస్ పెడతాము. సో డమ్మీ డ్రిల్స్ అంటారు.
ఒకవేళ ఒకసారి మేము సైరన్ ఆరన్ చేసామంటే ప్రతి ఒక్కరు అక్కడ ఎక్కడ వర్క్ చేస్తున్నారో వాళ్ళ వర్క్ స్టాప్ చేసి ఎక్కడైతే ఫైర్ ఎగ్జిట్ రూట్స్ ఉన్నాయో ఆ రూట్ గుండా డైరెక్ట్ అసెంబ్లీ పాయింట్లో అక్కడ నిల్చుంటారు. సో అసెంబ్లీ పాయింట్ అనేది ఒక సేఫ్ ప్లేస్ అన్నట్టు. సో ఫర్ ఎగ్జాంపుల్ 5 డిఫరెంట్ కాంట్రాక్టర్స్ ఉన్నారు. సో వాళ్ళ మనుషులు అందరు వచ్చి అక్కడ నిల్చుంటే మేము వచ్చి హెడ్ కౌంట్ చేస్తాము, టైం ఎంతమంది వచ్చారు, అందరు కరెక్ట్ వచ్చారా రాలేదా అని. సో ఒకవేళ అందులో ఒక 10 మంది కాంట్రాక్టర్ ఉన్నారు, 10 మందిలో 10 మంది అసెంబ్లీ పాయింట్కి వచ్చిరంటే మేము కన్ఫర్మ్ చేస్తాము ఆ కాంట్రాక్టర్ అందరూ సేఫ్గా ఉన్నారు. అదే 10 మందిలో 8 మంది వచ్చారు అనుకోండి, అందులో మాకు ఆటోమేటిక్ అర్థమైపోతుంది 2 మనుషులు ఆల్రెడీ ఆ ఫ్యాక్టరీలో స్ట్రక్ అయి ఉన్నారు. సో వాళ్ళను రెస్క్యూ చేయడానికి ఏం చేస్తాం, మనం ఫైర్ బ్రిగేడ్ టీంకు పిలుస్తాము. ఫైర్ వాళ్ళు ఇమీడియట్గా వస్తారు. సో వాళ్ళకు వస్తే వాళ్ళకు మొత్తం లేఅవుట్ మ్యాప్ అదంతా చూపెడతాము, పలానా ఇక్కడ ఈ ఏరియాలో వీళ్ళు వర్క్ చేస్తున్నారు, సో ఇక్కడ వీళ్ళు స్ట్రక్ అయ్యారని. ఇమ్మీడియట్గా వాళ్ళు అక్కడే ఫోకస్ పెట్టి వాళ్ళిద్దరిని రెస్క్యూ చేయడానికి వీళ్ళకు అవకాశం ఈజీగా ఉంటుంది. సో సేమ్ అలానే మనము మాల్స్లలో కూడా అసెంబ్లీ పాయింట్స్ ఉంటాయి, ఫైర్ ఎగ్జిట్ ఉంటుంది, ఫైర్ రూట్స్ ఉంటాయి. సో అలాంటి టైంలో ఏదైనా అలారం వచ్చినా దాన్ని క్లియర్గా వినాలి వాళ్ళు ఏం చెప్తున్నారని. రియల్ ఫైర్ అయిందంటే ఎవరు వినరు, కొందరు ఎటు కొందరు వెళ్ళి బాత్రూమ్ సైడ్ వెళ్తారు, కొందరు వేరే సైడ్ వెళ్ళి ఉంటారు. సో చాలా చూసారు, రీసెంట్గా కూడా మీరు చూసుంటారు. సో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ గారు వాళ్ళ కొడుకు కూడా ఒక స్కూల్లో ఫైర్ అయింది, మీరు వినుంటారు న్యూస్. అక్కడ కూడా వాళ్ళు 120 ఎబో మందిని అక్కడ ఉన్న కన్స్ట్రక్షన్ వర్కర్స్ అక్కడ ఉన్న డిపార్ట్మెంట్ రెస్క్యూ చేసింది. సో ఈ స్కూల్స్లలో కూడా చూసారా ప్రాపర్ ఇప్పుడు పిల్లలను మీరు స్కూల్కి తీసుకెళ్తే ఫస్ట్ చూడాలి ఇక్కడ వీళ్ళది ఎలా ఉంది, వీళ్ళ ఫెసిలిటీస్ అన్ని ఎలా ఉన్నాయి, ఇన్ కేస్ ఆఫ్ ఇలాంటి ఫైర్ ఇన్సిడెంట్ అవుతే ప్రాపర్గా ఫైర్ ఎగ్జిట్ ఉన్నదా, ఇట్లా అసెంబ్లీ పాయింట్ ఏరియాస్ ఉన్నాయా, ఇవన్నీ మనం చెక్ చేయాలి. పిల్లలకు తెలియదు కదా అండి. సో అందుకని మనం యాజ్ ఎ పేరెంట్గా మనం చెక్ చేసి టీచర్స్కి వాళ్ళందరికీ ప్రాపర్గా మనం అడ్వైజ్ ఇవ్వాలి, ఫైర్ సేఫ్టీ గురించి చెప్పాలి. సో ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత చెయ్యకూడనివి అంటే ఇప్పుడు ఇంట్లో పిల్లలకు నేర్పాల్సిన ఏంటి, మనం పిల్లలకు ఏమేమి నేర్పాలి. సో పిల్లలు ఏం చేస్తారు, ఇప్పుడు వాళ్ళకు అగ్గిపెట్ట దొరికింది అనుకోండి, అగ్గిపెట్టని తీసి ప్లే అవుతూ ఉంటారు, ఇట్లా ప్లే చేస్తూ ఉంటారు, ఇదేదో ఫన్గా ఉంది, దీపావళి అనుకుంటారు, దీపావళి టైప్ క్రాకర్స్ వస్తున్నాయని. సో వాళ్ళకి చెప్పాలి ఫైర్ అయితే ఇలా అవుతుంది, ఎప్పుడైనా కూడా తడి చేతులతోటి ఎలక్ట్రికల్స్ ముట్టకూడదు, ఇట్లా ఓవర్లోడ్ చేయకూడదు అని వాళ్ళకు కూడా మనము ట్రైనింగ్ ఇస్తూ ఉండాలి. సో ఈ ఆఫీస్లో మీకు చెప్పాను. సో మెయిన్ వృద్ధులు, దివ్యాంగులు వీళ్ళకు కూడా సపరేట్గా మాల్స్లలో సపరేట్ సిస్టమ్ ఉంటుంది, రెస్క్యూ టీం ఉంటుంది. సో వాళ్ళకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి మనము. సో జాగ్రత్తగా ఇదొకటి గమనించుకోండి, ప్రతి ఇంట్లో ఉండాల్సినవి స్మోక్ డిటెక్టర్, ఫైర్ ఎక్స్టింగ్విషర్, ఫైర్ బ్లాంకెట్, ఫస్ట్ ఎయిడ్ బాక్స్, ఎమర్జెన్సీ టార్చ్. ఇవి చాలా తక్కువలో దొరుకుతాయి, బట్ ఇవి మీరు మెయింటైన్ చేసుకోవాలి. సో ఫైర్ డ్రిల్ ఎందుకు అవుతుంది, ఫైర్ డ్రిల్ రియల్ ఫైర్ అవుతే ఎలా అవుతుంది అనేది నా దగ్గర ఒక వీడియో ఉంది. అంటే రియల్ ఫైర్ అయితే జనాలు ఎలా రెస్పాండ్ అవుతారు అనేది కొంచెం ఇంగ్లీష్లో వీడియో ఉంది, ఆ ప్లే చేస్తాను, ఒకసారి మీరు దాన్ని చూడండి, అర్థమవుతుంది. ఇది సార్ చూసారా? యా. సో ఫైర్, ఇన్ కేస్ ఆఫ్ ఫైర్, ఒకవేళ మాల్స్లలో ఎక్కడ ఉన్నా కూడా ఒకవేళ ఫైర్ కనిపిస్తుందా? సో మాల్స్లలోకి వెళ్ళి మనం ఇలాంటి ఫైర్ అయితే ఏమవుతుంది, అందరికీ ఎగ్జిట్ తెలియదు, ఎలా వెళ్ళాలో తెలియదు, ఎవరికి కాల్ చేయాలో తెలియదు. సో పానిక్ మోడ్లోకి వెళ్ళేసరికి అందరూ అక్కడే పరిగెత్తుకుంటా ఉండి అక్కడే ఇలా చేస్తూ ఉంటే ఫైర్ అనేది చాలా స్పీడ్గా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో ఆ వీడియో కూడా నా దగ్గర ఉంది, ఒకసారి చూడండి. ఫైర్ ఒక ఫుట్బాల్ స్టేడియంలో అయింది, ఎలా అయింది అనేది చూపెడతాను. స్క్రీన్ కనిపిస్తుందా సార్? హలో. Yeah, కనపడుతుంది సార్. The ambulances begin to look at that for a picture.
The pitch is becoming charcoaled on that side. Valley Parade has become a blazing inferno. సార్ హలో Yes, sir. యా అంటే ఈ వీడియో రియల్ ఫైర్ అది ఫుట్బాల్ స్టేడియం లైవ్ లో జరిగేటప్పుడు ఒక ఫైర్ అయింది. విత్ ఇన్ 5-6 minutes లోనే కంప్లీట్ గా స్టేడియం ఫైర్ అయిపోయింది. క్లియర్ సార్, వినపడుతుందా వాయిస్? హలో హలో సార్. Yeah, please continue, sir. ఓకే, వాయిస్ క్లియర్ సార్? Yeah, clear, sir. Everything clear. సో స్క్రీన్ కనబడుతుందా? Yeah, just ఇప్పుడే షేర్ అయ్యింది మళ్ళీ. సో ఎమర్జెన్సీ రెస్పాన్స్ మొదట అలారం ఇవ్వాలి ఒకవేళ ఇలాంటి ఫైర్ ఏదన్నా అబ్జర్వ్ చేస్తే. సో ఫైర్ నంబర్, ఎమర్జెన్సీ నంబర్ ఇవన్నీ సేవ్ చేసుకోవాలి మొబైల్లో. ఇది అసెంబ్లీ పాయింట్ సార్. అసెంబ్లీ పాయింట్ అనేది ఇక్కడ ఉంటుంది. సో ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ అనేది డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉంటాయి. సో వాటర్, ఫోమ్, CO2, DCP, వెట్ కెమికల్ టైపు. సో ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఇలా ప్రతి మాల్స్లలో, ప్రతి సినిమా థియేటర్లలో సో వాళ్ళకి ఇలా వాళ్ళు అక్కడ పెట్టి ఉంచుతారు. సో ఎవరికైతే ఫైర్ ఎక్స్టింగ్విషర్ ట్రైనింగ్ ఇస్తారో వాళ్ళు యూజ్ చేస్తారు. ఇన్ కేస్ ఆఫ్ వాళ్ళు అవైలబుల్ లేకున్నా కూడా మనం పాస్ మెథడ్ ఉపయోగించవచ్చు సార్. హౌ టు యూజ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ అంటే, సో సేమ్ ఒక ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉందనుకోండి, సో దానికి మనం పుల్ ది పిన్, సో అక్కడ ఒక పిన్ ఉంటుంది, డైరెక్ట్ మనం ఇలా గుంజేస్తే డైరెక్ట్ అందులోకి వెళ్ళి వచ్చేస్తుంది. తర్వాత అక్కడ ఏం టు ది బేస్, ఫస్ట్ మనం ఫైర్ని అసెస్ చేయాలి. ఒకవేళ చిన్న ఫైర్ ఉంది అనుకోండి, అక్కడ ఉన్న ఫైర్ ఎక్స్టింగ్విషర్ తోటి మనం ఎక్స్టింగ్విష్ చేయొచ్చు. పెద్ద ఫైర్ అయిందంటే ఇమీడియట్గా మనం అక్కడ నుండి ఇవాక్యువేట్ చేయాలి. తర్వాత స్క్వీజ్ ది హ్యాండిల్. సో ఇక్కడ ఉన్న హ్యాండిల్ను మనం ఇలా ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ అందులోకి వెళ్ళి వస్తుంది సార్, CO2 అయినా DCP అయినా. సో ఫైర్ ఎక్కడైతే ఉందో స్వీప్ సైడ్ టు సైడ్ చేయాలి. సో ఇది పాస్ మెథడ్ సార్. అంటే ఇట్లా మనం పుల్, ఎయిమ్, స్క్వీజ్ అండ్ స్వీప్ ఇది చేయొచ్చు ఇన్ కేస్ ఆఫ్ ఫైర్ వార్డెన్, ఫైర్ ఫైటర్ అవైలబుల్ లేకపోతే. సో మనం గుర్తుంచుకోవాల్సినవి, ఫైర్ ఎక్కడైనా రావచ్చు, ఇంట్లో అయినా, ఆఫీస్లో అయినా, వెహికల్లో అయినా, అగ్రికల్చర్లో అయినా. సో అగర్ మనం ప్రాపర్ కంట్రోల్ మెషర్స్ తీసుకొని ఉంటే, ప్రాపర్గా తీసుకొని ఉంటే 100% మనం ఫైర్ను ప్రివెన్షన్ చేయొచ్చు సార్. సో ఇది నా సైడ్ నుండి ఫైర్ సేఫ్టీ గురించి సార్. మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది ఫైర్ ట్రయాంగిల్ అంటే. సో హీట్, ఫ్యూయల్, ఆక్సిజన్ ఈ 3 కలిస్తేనే ఫైర్ అవుతుంది. ఈ మూడిట్లోకి వెళ్ళి ఎప్పుడు కూడా వీటిని కలవకుండా చూసుకోవాలి. సో దానికోసం మనం చాలా జాగ్రత్తలు పాటించాలి. సో ఇంట్లో ఉన్నప్పుడు ఈవెన్ మనము హీటర్ పెడతాము. సో వాటర్కి హీటర్ పెట్టినప్పుడు ఒకప్పుడు కూడా మా ఫ్రెండ్ది ఏమైందంటే సార్, సో అతను ఏం చేశాడంటే వాటర్ ప్లాస్టిక్ బాటిల్లో అవుట్ సైడ్ డోరు అవుట్ సైడ్కి వాటర్ పెట్టాడు, హీటర్లో పెట్టి ఇంట్లోకి వచ్చి ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు. సో అతను మర్చిపోతే అది కంప్లీట్గా మెల్ట్ అయిపోయింది, అయి స్మోక్ వచ్చింది ఇట్లా. సో బయట వాళ్ళు అబ్జర్వ్ చేసి చెప్తే ఇతను ఇమీడియట్గా వెళ్ళి చూస్తే అక్కడ బకెట్ లేదు, వాటర్ లేదు, కంప్లీట్గా స్మోక్ వస్తుంది. సో మనం ఎప్పుడైనా కూడా వాటర్ హీటర్ ఉపయోగించేటప్పుడు, ఎలక్ట్రిసిటీ ఉపయోగించేటప్పుడు, కిచెన్లో ఉండేటప్పుడు చాలా జాగ్రత్తలు అవసరము, జాగ్రత్త తీసుకోవాలి సార్. ఇది ఒక సేఫ్టీ ప్లెడ్జ్ ఉంది సార్. సో నేను ఇది చెప్తాను. సో మీరు ఒకసారి అది ప్రతిజ్ఞ సార్. ఇది నేను నా ఇంట్లో, నా కార్యాలయంలో, నా వాహనంలో ఎక్కడ ఉన్నా ఫైర్ సేఫ్టీ నియమాలను పాటిస్తాను. నా కుటుంబాన్ని, నా సహోద్యోగులను అగ్ని ప్రమాదాల నుంచి రక్షించడానికి నా వంతు బాధ్యత తీసుకుంటాను. సో ఇది సేఫ్టీ ప్లెడ్జ్ సార్. సార్ హలో. Yes, sir. Yeah, super, sir. I think సార్కి కూడా ఏదో డిస్కనెక్ట్ అయినట్టుంది, మళ్ళీ పవర్ ఇష్యూ ఏదో వచ్చి. సూపర్, ఇట్ వాజ్ ఎ వండర్ఫుల్ సెషన్. సో మై డియర్ ఫ్రెండ్స్, మనకి ఒక అద్భుతమైన విషయం తెలుసుకున్నాం ఈరోజు. ఏంటంటే
ఎక్కడైనా అగ్ని ప్రమాదం జరగడానికి కారణం సార్ చెప్పినట్లుగా ఫైర్ ట్రయాంగిల్ లో ఉన్న 3 అంశాలు. ఎస్ ప్లీజ్ సార్ కంటిన్యూ. కుమారస్వామి సార్. ఈ ఆడియో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా అడగచ్చు, చెప్తాను. ఎందుకంటే సమ్ నెట్వర్క్ ప్రాబ్లం ఉంది సార్. నెట్వర్క్ ప్రాబ్లం మూలంగా కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది. వాళ్ళకి సాటర్డే ఉంటుంది కదా సార్, అందుకే. కానీ మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఫైర్ అనేది చాలా రిస్క్ సార్, ఇమ్మీడియట్గా స్ప్రెడ్ అవుతుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా జాగ్రత్తలు పాటించాలి. సో ఫైర్ ఓన్లీ కన్స్ట్రక్షన్లోనే అవుతుంది, ఇక్కడ కాదు అని అనుకోకూడదు. సో అది షాపింగ్ మాల్లో కావచ్చు, బస్సులో కావచ్చు, బైక్లో వెళ్ళేటప్పుడు కావచ్చు, పెట్రోల్ ఎక్కడ ఓవర్ ఫిల్ చేసినా కావచ్చు, ఇంట్లో కిచెన్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. సో అలాంటి టైంలో మనం ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఈవెన్ కిచెన్లో కూడా మీరు ఫైర్ బ్లాంకెట్ ఎలా ఉపయోగించాలి, ఫైర్ బ్లాంకెట్ సేఫ్గా పెట్టుకోవాలి. సో ప్రతిదీ చెక్ చేశారంటే ఫైర్ను మనం ప్రివెన్షన్ చేయొచ్చు సార్. సో ఫైర్ రాకుండా చూసుకోవాలి, ఫైర్ అయిన తర్వాత కూడా ఎలాంటి ఎమర్జెన్సీ ప్రొసీజర్స్ ఫాలో కావాలి, సో ఎవరికి ఇన్ఫార్మ్ చేయాలి, రైట్ టైంలో ఎక్కడ ఉండాలి. అగర్ ప్రాపర్ ప్రికాషన్ తీసుకోకపోతే చాలా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి సార్. యా వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. థ్యాంక్ యూ వెరీ మచ్ కుమారస్వామి సార్ థ్యాంక్ ఫర్ యూ. యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ సూపర్ సెషన్. సో మై డియర్ ఫ్రెండ్స్, మనకి అగ్ని ప్రమాదాలు అంటే చాలా రకాలు ఉంటాయి. సార్ ఒకవేళ మనం వదిలేస్తే ఈ రోజు సాయంత్రం వరకు కూడా చెప్తారు. ఆల్మోస్ట్ 7 to 8 అవర్స్ అయినా ఆయన ట్రైనింగ్ ఇస్తారు. బట్ మనకేంటంటే ఇక్కడ వచ్చే మన అటెండీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా హోమ్ అంటే మనకి ఇంట్లో ఉండే నాలెడ్జ్, మన చుట్టుపక్కల ఉండే నాలెడ్జ్, మనం ఎక్కడైతే జనరల్ గా ఫ్యామిలీ తోటి మాస్ లోను లేకపోతే ఎక్కడో పబ్లిక్ ప్లేసెస్ లో ఉంటాం కాబట్టి దానికి సంబంధించిన సబ్జెక్ట్ తీసుకొని చాలా సింప్లిఫై చేశారు. చెప్పాలంటే అది చాలా కష్టం. బట్ ఈవెన్ ఆయన ఇంపార్టెంట్ పాయింట్స్ తీసుకొని మనకు చెప్పడం జరిగింది. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ సెషన్. అండ్ మై థ్యాంక్ యూ డియర్ సార్. ఫ్రెండ్స్, సో మీకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే ఫైర్ సేఫ్టీ పైన, సో విల్ టేక్ 5 more minutes ఆఫ్ కుమారస్వామి గారు. ప్లీజ్ రైజ్ యువర్ వర్చువల్ హ్యాండ్. ఎవరికైనా మీరు డౌట్స్ ఉంటే అడగాలనుకున్న వాళ్ళు వర్చువల్ హ్యాండ్ రైజ్ చేయొచ్చండి.